అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలండి. లేట్‌గా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇంక ఈ రోజంతా దశమి ఉంటుంది కదా! ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇదిగా ఉంటుంది, నాకు మనసు బాగోదని. ఇప్పుడు అయితే వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పటికన్నా పెడదామని పెడుతున్నానండి. ఇంక అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరందరూ పండగ బాగా జరుపుకున్నారా అనేది కూడా కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. కొంచెం నా హెల్త్ బాగాలేదు, కానీ హెల్త్ అంటే బాగోపడడం ఏం కాదులేండి, చిన్నగా ఫీవర్ వచ్చింది. ఈ 2 రోజుల నుంచి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం కదా, కొంచెం వాటర్ చేంజ్ అయ్యి వర్షాలు కూడా పడుతున్నాయి కదండి, కొంచెం తడిచాము. దానివల్ల అయితే కొంచెం ఫీవర్ వచ్చింది. పొద్దునకి అయితే సెట్ అయిందండి ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల. ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళామండి. మా ఊరు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ అయితే ఈరోజు శ్రవణ నక్షత్రం అండి. ఇంకా ఈరోజు స్వామివారికి అమ్మవారికి కళ్యాణాలు అయితే చేస్తారండి. కళ్యాణం దగ్గర కూర్చున్నాం, అస్సలు లేకపోతే అవ్వలేదండి. స్వామి కళ్యాణం చూస్తూ ఉంటే ఇంకంత తన్మయత్వమే. ఇంక అసలు ఆ స్వామిని గోవింద నామాలతో అందరూ గోవింద గోవింద అంటూ నామాలతో చాలా బాగా చేశారండి. కళ్యాణం అయితే చాలా బాగుంది. ఈ నెల నాకు ఈ అదృష్టం కలిగించిన స్వామికి అయితే నేను చాలా కృతజ్ఞతలే చెప్పుకోవాలి. ఈ భాగ్యాన్ని నాకు ఈ నెల దక్కినందుకు. ప్రతి నెల కూడా మా ఊరు వెంకటేశ్వర గుడిలో కళ్యాణం చేస్తారండి, శ్రవణ నక్షత్రంలో అనమాట. అమ్మ వాళ్ళు ప్రతి నెల వెళ్తారు. ఇంకా ఈ గుడి టెంపుల్ వీడియో అయితే ఒకసారి చేశాను. ఇంకా కొత్తగా మన వీడియోస్ చూస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నీ నీట్గా క్లియర్గా చూపిస్తానండి. ఓం నమో వెంకటేశాయ.